హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు మీరు చూడబోతున్న థియేటర్ వచ్చేసరికి మల్కాజ్గిరిలో ఉన్న సాయిరామ్ థియేటర్. సో ఈ థియేటర్ వాళ్ళు ఒకప్పుడు ఆ, మంచి సింగిల్ స్క్రీన్ గా అక్కడ ఉన్న మల్కాజ్గిరి ఏరియాలో చాలా మంచి పేరు ఉండేది. ఎప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న మూవీస్ ని ప్రజెంట్ చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకొచ్చి ఆ రోజుల్లో మంచి అనుభూతినిచ్చింది. అండ్ దాని 2.0 వర్షన్ ఎప్పుడైతే రెనోవేషన్ అయిందో అప్పుడు స్టార్ట్ అయింది. సో కొన్ని కొన్ని రెనోవేషన్స్ ఉంటాయి, అవి డెఫినెట్లీ గుర్తుండిపోయేలాగా ఉంటాయి. ఆ రెనోవేషన్స్ లో ఒకటి విమల్ మైత్రి మూవీస్ వాళ్ళు చేసినది. రెండోది మనకి కోనార్క్ ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు అలానే కొన్ని రెనోవేషన్స్ లో ఏషియన్ వాళ్ళు చేసిన రెనోవేషన్స్ డెఫినెట్లీ గుర్తుంటాయి. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఏరియాలో కోనార్క్ థియేటర్ ఎట్లాగో మనకి, అండ్ మల్కాజ్గిరి ఏరియాలో సాయిరామ్ థియేటర్ అట్లాగా ఆ సౌండింగ్, ఆ స్క్రీనింగ్, అసలు ఆ ప్రొజెక్షన్, ఆ థియేటర్ థీమ్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అలా ఏషియన్ వాళ్ళు రెనోవేట్ చేసిన థియేటర్స్ లో మనకి ఉప్పాల్ వెళ్ళే రూట్ లో రాజ్యలక్ష్మి కూడా వస్తుంది. అది కూడా బిఫోర్ రెనోవేషన్ బానే ఉండేది, కానీ ఆఫ్టర్ రెనోవేషన్ ఇంకా బాగుంది. అండ్ ఇక్కడ కోనార్క్, దాని తర్వాత వాళ్ళు కట్టిన మల్టీప్లెక్స్ కూడా సూపర్. మా ఏరియాలో వచ్చేసరికి ఏఆర్టీ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే సినిమా చూడడానికి, ఎంటర్టైన్మెంట్ థియేటర్ వైబ్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మల్టీప్లెక్స్ లో అది సూపర్ అని చెప్పాలి వనస్థలిపురం ఏరియాలో. సో కొన్ని కొన్ని చోట్ల అలా కట్టుకుంటూ ఏఎంబి కానీ, ఏఆర్టీ కానీ, ఏవిడి కానీ, ట్రిపుల్ ఏ సినిమాస్ కానీ, ఏషియన్ వాళ్ళు కడుతున్న థియేటర్స్ కానీ, వాళ్ళు చేస్తున్న వర్క్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. వాళ్ళు వాడుతున్న కొత్త టెక్నాలజీ అండ్ క్రేజ్. నాకు సినిమా చూడడం అంటే ఇష్టం. సో నేను సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు థియేటర్లో సినిమా చూడడం అన్నా చాలా ఇష్టం. అండ్ అదే ఇష్టంతో నేను ఏ థియేటర్కి వెళ్తే ఆ థియేటర్ మీకు చూపిస్తున్నాను, నేను ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా రివ్యూ మీకు ఇస్తున్నాను. సో బేసిక్గా నేను 2025లో ఎన్ని థియేటర్స్ కవర్ చేశానో తెలుసా? సింగిల్ స్క్రీన్స్ విషయానికి వచ్చేసరికి సంపూర్ణ, సుష్మా, కోనార్క్, రాజధాని, మెగా థియేటర్, అండ్ మల్లికార్జున, భ్రమరాంబ, తర్వాత విశ్వనాథ్, సంధ్య 70mm, సంధ్య 35mm, సుదర్శన్ 35, దేవి. అండ్ ఇటు పక్కకు వచ్చేసరికి మల్టీప్లెక్స్లో ఏషియన్ జీపీఆర్ కవర్ చేశాను. అండ్ దాంతోపాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఆర్టీ అండ్ మిరాజ్ సినిమాస్ మియాపూర్లో, సినీ టౌన్లో ఉన్నది. సో ఆల్మోస్ట్ ఒక 20 థియేటర్స్ నేను కవర్ చేశాను నా 2025 జర్నీలో. సో మీరు చూడండి, మీకు ఒకవేళ అలాగే సినిమా ప్లస్ థియేటర్స్ని లవ్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా మీకు ఈ కంటెంట్ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది. సో రిలీజ్కి వెళ్తున్నప్పుడు అక్కడ వైబ్ని మీకు చూపించాను. అండ్ దాంతోపాటుగా మామూలుగా సినిమాకి వెళ్తున్నప్పుడు రివ్యూ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవాడిని. సో చాలా కంటెంట్ ఉంది నా ఛానల్లో, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, చెక్అవుట్ చేయండి. సో ఈరోజు ఇంకొక కొత్త థియేటర్తో మీ ముందుకు వచ్చేస్తాను. లెట్స్ గో హెడ్. సో గైస్, మనమైతే వచ్చేసాం మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్కి. నేను ఇప్పుడైతే మీకు కార్ పార్కింగ్ స్పేస్ చూపిస్తాను. కార్ పార్కింగ్ స్పేస్ చూపించి మనమైతే థియేటర్ లోపలికి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో. పైన ఉన్న కార్ స్పేస్ పార్కింగ్ అయితే పర్లేదు, ఒక 5-6 కార్స్ అయితే ఈజీగా పడతాయి. నెక్స్ట్ మరి ఎక్కువ కార్స్ వస్తే ఎక్కడ పెట్టిస్తారో తెలియదు. కొంచెం ఫ్రంట్ సైడ్ కూడా పార్కింగ్ స్పేస్ ఉంది. మేబీ అటు సైడ్ నుంచి కింద సెల్లర్లో కూడా పెట్టిస్తారేమో. సో ఇదైతే పైన ఉన్న కార్ స్పేస్ పార్కింగ్. అండ్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మనం థియేటర్ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మీరు కావాలనుకుంటే పాజ్ చేసి చెక్అవుట్ చేయండి. ఇందులో మనం ఏది థియేటర్లో చేయం కాబట్టి లెట్స్ గెట్ ఇన్. సో నెక్స్ట్ వచ్చే షో టైమింగ్ చూడండి, ఎంత స్మార్ట్గా అరేంజ్ చేసుకున్నారో. పొద్దున మురారి, మధ్యాహ్నం శంబాల, రాత్రి దురంధర్. ప్రతి షో నిండేటట్టు పెట్టుకుంటారు ఎప్పుడు ఈ మల్కాజ్గిరి సాయిరాంలో. సో ప్రతి మూవీకి ఇక్కడ పర్టికులర్ సెలబ్రేషన్ ఉంటుంది. ప్రతి హీరో ఫ్యాన్స్ మూవీని సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ థియేటర్ కూడా రోడ్ మీద ఒక బిజియెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి సూపర్గా రన్ అవుతుంది. అండ్ మీరు ఇన్ గేట్, అవుట్ గేట్ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ బయట నుంచి మనకి థియేటర్ అయితే ఇలా కనిపిస్తుంది, రోడ్డుకి పక్కనే ఉంది. సో పని చేసుకునే వాళ్ళు కానీ, బిజీగా ఉన్న వాళ్ళు కానీ అలా వాళ్ళ షో ముగించేసుకొని పనికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే పని అయిపోయాక వెంటనే వచ్చి షో చూడొచ్చు. సో అదొక కంఫర్ట్ అనమాట. మెయిన్ రోడ్ మీద థియేటర్స్ ఉండి మనం పనిలో ఉన్న బిజీగా ఉన్న ఆన్ ద గోలో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆన్ ద గోలో అయిపోవచ్చు, పనులు వర్క్స్ అన్నీ హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ పికప్ చేసుకుందాం అనుకుంటే ఇది బాక్స్ ఆఫీస్. అండ్ ఇక్కడికి వచ్చి మీరు ప్రింటెడ్ టికెట్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో ట్యాక్స్ అవాయిడ్ చేద్దాం అనుకుంటే. కిందకైతే వచ్చేసాం గైస్. మనం ఒకసారి
లోవర్ బాల్కనీ వెళ్ళి చెక్అవుట్ చేద్దాము. అండ్ లోపలికి వస్తున్నప్పుడు ఏదో సింగిల్ స్క్రీన్స్ రెగ్యులర్గా ఎలా ఉంటాయో అలా కాకుండా ఒక మల్టీప్లెక్స్ వైబ్, ఒక రిచ్ వైబ్ అయితే కనపడుతుంది. అండ్ మనకి సంక్రాంతికి రాబోయే సినిమాలు మనశంకర్ వరప్రసాద్ అండ్ అనగనగా ఒక రాజు 2 మూవీస్ ఇవి చూడొచ్చు. వెయిటింగ్ స్పేస్ ఎంత క్లీన్గా ఉందో, నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఒకసారి మనం లోవర్ బాల్కనీ లోపలికైతే వెళ్ళిపోదాము. చూసారు కదా సీట్స్ ఎంత నీట్గా ఉన్నాయో. థియేటర్ మొత్తం ఒకటే సీటింగ్ అండ్ చాలా బాగుంది. అండ్ మీరు స్పీకర్స్ చూస్తే చూడండి, రైట్ సైడ్ స్పీకర్స్ వచ్చేసరికి అండ్ ఓవర్ హెడ్ స్పీకర్స్ కూడా చూపిస్తాను. ఇది ప్రస్తుతం అయితే లోవర్ బాల్కనీ నుంచి మీకు స్క్రీన్ అయితే ఇలా కనపడుతుంది. చాలా నీట్గా స్క్రీన్ మీద ఒక్క మరక కూడా లేకుండా బౌన్సర్స్ని పెట్టి మరి థియేటర్లో స్టాఫ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ చాలా బాగుంది ఈ థియేటర్. నాకు నీట్గా ఉండే థియేటర్స్ మీద అండ్ క్వాలిటీ ప్రొజెక్షన్, క్వాలిటీ సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేసే థియేటర్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆ ఓనర్స్ మీద కూడా చాలా మర్యాద ఉంటుంది. అంత ఈజీ కాదు ఇంత మాస్ ఏరియాలో, అంత సెంటర్లో ఇలాంటి థియేటర్ని క్లీన్గా మెయింటైన్ చేయడం అనేది. మీరు చూడొచ్చు, అదొక సైడ్ ఎంట్రీ లోవర్ బాల్కనీకి, ఇది ఇంకొక సైడ్ ఎంట్రీ. 2 సైడ్స్ నుంచి స్క్రీన్ అయితే మీకు వ్యూయింగ్ యాంగిల్ చూడొచ్చు, ప్రాపర్గా ఉంది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ సీట్స్ చూడండి ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో. సో ఇది గైస్ లోవర్ బాల్కనీలో మనకి వ్యూయింగ్ యాంగిల్ అండ్ లైటింగ్ అండ్ స్క్రీన్ అండ్ ఇలా ఉంది. మనం ఒకసారి అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిపోదాం. అప్పర్ బాల్కనీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వ్యూయింగ్ యాంగిల్ ఎలా ఉంది చెక్ చేద్దాం. నేనైతే అప్పర్ బాల్కనీలో ఎల్ రోలో సీట్ బుక్ చేసుకున్నా, ఎల్ రోలో సెంటర్ సీట్స్ బుక్ చేసుకున్నా. అక్కడ ఏంటంటే మనం సౌండింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీకు సీట్ ఒకసారి చూపిస్తాను పైకి వెళ్ళాక. సో ఇది లోవర్ బాల్కనీ ఎంట్రన్స్ చూడండి. ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఏంటంటే మీకు బాక్సులు కూడా ఉన్నాయి, ఆ బాక్సులు కూడా చూపిస్తా. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి ఉంది. సో ఇది మీకు లాస్ట్ రో నుంచి వ్యూయింగ్ యాంగిల్. థియేటర్ మనకి లాస్ట్ రో ఏదైతే ఉందో అక్కడి నుంచి చూస్తే స్క్రీన్ ఇలా కనపడుతుంది. అండ్ ఓవర్ హెడ్ స్పీకర్స్ చూడొచ్చు ఎలా ప్రాపర్ అలైన్మెంట్ ఉన్నాయి. డాల్బీ సౌండ్ కానీ సరౌండ్ సౌండ్ కానీ ప్రాపర్గా మీకు వినిపిస్తాయి. లెఫ్ట్, రైట్, టాప్, సెంటర్ మొత్తం సౌండింగ్ క్రేజీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఆ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అనేది సినిమా చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్ కూడా చూపిస్తాను, దెన్ రైట్ సైడ్ బాక్స్ కూడా చూపిస్తాను. అక్కడున్న సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను పైకి ఎక్కుతున్నా. ఇది లెఫ్ట్ సైడ్ బాక్స్, చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ ఏసీ కూడా చాలా బాగుంది. ఎక్కడ మనకి ఆ టెంపరేచర్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేశారు. సో ఒకసారి మనం రైట్ సైడ్ బాక్స్ కూడా చెక్అవుట్ చేద్దాము. నేనైతే ఈ థియేటర్లో ఇప్పుడు చూడబోతున్న సినిమా వచ్చేసరికి మురారి మూవీ రిలీజ్ అయింది జనవరి న్యూ ఇయర్ సందర్భంగా. నేను సుదర్శన్లో చూద్దాం అనుకున్నాను, బట్ టికెట్స్ దొరకలేదు. అండ్ దానికి తోడు థియేటర్కి వెళ్ళి టికెట్స్ చూద్దామని చెప్తే ఒక్క టికెట్ 600, 700, 800, 900. అండ్ అక్కడ దాకా రేట్ ఎక్కడ తగ్గట్లేదు మురారి సినిమాకి. మనకంత అవసరం లేదు. ఒకసారి ఆల్రెడీ ఇది సెకండ్ టైం రిలీజ్ అవుతుంది, అంత పెట్టడం ఎందుకు అని చెప్పి ఇంత బెస్ట్ థియేటర్ ఉండగా మళ్ళీ అఫ్కోర్స్ సుదర్శన్లో వైబ్ అయితే మిస్ అయ్యాను, బట్ ఇట్స్ ఓకే. సాయిరాంలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది ఫుల్ కంప్లీట్ 360 వ్యూ. అయితే నేను చెప్పా కదా ఎల్ రో నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందని చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళబోయే బాక్స్ వచ్చేసరికి రైట్ సైడ్ ఉన్నది. బట్ ఇదే మురారి సినిమా సుదర్శన్ థియేటర్లో ఒక రేంజ్ క్రేజీ సెలబ్రేషన్స్ అయ్యాయి న్యూ ఇయర్ 31st నైట్. ఆ షోకి అసలు టికెట్సే దొరకలేదు నాకు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యా టికెట్స్ దొరకలేదని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే నెక్స్ట్ డేనే నాకు దేవిలో నువ్వు నాకు నచ్చే షో ఉంది కాబట్టి ఆ షో కోసం ఫిక్స్ అయిపోయి ఉన్నాం. సో స్పీకర్స్ అలైన్మెంట్ చూడండి గైస్, ఓవర్ హెడ్ స్పీకర్స్ అండ్ లెఫ్ట్ సైడ్వి, ఓవర్ హెడ్ స్పీకర్స్ అండ్ రైట్ సైడ్వి. మూవీ అయితే స్టార్ట్ అవుతుంది గైస్, లెట్స్ గో. సౌండ్ ఏది?
బాబులకే బాబు. మద్యపానం, ధూమపానం గైస్ మనమైతే ఇప్పుడు బయట ఉన్నాము. లోపల సినిమా అవుతుంటే సౌండ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. ఒక రేంజ్లో వినిపిస్తున్నాయి సౌండ్స్ అయితే. ఆ వాటర్ సౌండ్స్ వింటుంటే నేను ఒక రివర్ దగ్గర ఉన్నానంత ఫీల్ వస్తున్నాయి. మీకు కూడా సౌండ్స్ వినిపిస్తాయేమో, ట్రై చేయండి. ఒక రేంజ్లో ఉంది మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ సౌండింగ్ అయితే. చెవులు దద్దరిల్లుతాయి. సో ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్. ఎల్రోలో అప్పర్ బాల్కనీలో సెంటర్ సీట్స్ 14-15 అనే సీట్స్ ఉంటాయి. అవి బుక్ చేసుకుంటే స్క్రీన్ నుంచి వచ్చే సౌండ్, సరౌండ్ సౌండ్. అండ్ మన కింద ఒక వాల్ ఉంటుంది. ఆ వాల్లో 10 స్పీకర్స్, రూఫ్లో స్పీకర్స్. ఒక రేంజ్లో ఉంటుంది సౌండ్. 4 డైరెక్షన్స్ నుంచి అద్రిపోద్ది, పైనుంచి కింద నుంచి లెఫ్ట్ రైట్. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ స్క్రీన్ క్లారిటీ, ప్రొజెక్షన్, స్క్రీన్ సైజ్ సూపర్ అని చెప్పాలి. అండ్ నేను బయటకు వస్తుంటే మీకు సౌండ్స్ ఇలా వినిపిస్తున్నాయి చూడండి. అండ్ లోపల ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో ఇంక ఇంపాక్ట్ అర్థం చేసుకోండి. మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్లో మీరు మూవీస్ చూస్తే ఏ మూవీస్ చూసారు, మీకు ఈ థియేటర్లో ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీరు ఇక్కడ చూసిన మూవీస్ మీకు ఇంకా ఏం గుర్తున్నాయి, ఆ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీరు ఏ మూవీ థియేటర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. ఆ థియేటర్స్ విజిట్ అవుతాను. అండ్ రేట్స్, ఇంటర్వెల్లో మనం స్నాక్స్ కొనడానికి వచ్చినప్పుడు ఆ రేట్స్ చూసి భయపడిపోయి మళ్ళీ వెళ్ళి మన సీట్లో కూర్చోక్కర్లేదు. ఎందుకంటే చాలా డీసెంట్గా ఉన్నాయి. 70, 80, 90. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసరికి 110. ఒక వాటర్ బాటిల్ 30 రూపీస్. పర్లేదు, అట్లా రేట్స్ పెడితే ఫైన్. అంతేగాని మరి సినిమా టికెట్ కంటే 3 ఇంతలు రేట్ పెట్టి పాప్కార్న్ కొనడం కానీ, సినిమా టికెట్ కంటే 4 టైమ్స్ పెట్టి కోక్ కొనడం కానీ, ఇలాంటివన్నీ చూస్తే అసలు సగటు సినీ ప్రేక్షకుడు, సగటు సినీ అభిమాని థియేటర్కి వెళ్ళాడంటే భయపడే రోజులు వస్తున్నాయి. అండ్ వాటినన్నింటినీ పక్కకు పెట్టి ఇలాంటి థియేటర్స్ ఒక మీడియం బడ్జెట్లో పాప్కార్న్ కానీ కోక్ కానీ ప్రొవైడ్ చేస్తుంటే ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఇలానే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఆ స్ప్రే చేస్తున్న అన్నం చూడండి, థియేటర్ని ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ మెయింటెనెన్స్. అమ్మ అన్నాడండి ఈ కాన్సెప్ట్ మొత్తం మర్చిపోయాను. ఆ రోజు నుంచి ఊరన్న కొడుకు సో మీకు ఇందాక చెప్పినప్పుడు స్క్రీన్లో నుంచి వచ్చే సౌండ్, పైన రూఫ్ నుంచి వచ్చే సౌండ్, ఓవర్ హెడ్ స్పీకర్స్ నుంచి, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వచ్చే సౌండ్, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే సౌండ్. అండ్ మీకు ఇందాక స్పీకర్స్ ముందున్న స్పీకర్స్ చూపిస్తా అన్నా కదా, మీకు ఒకసారి చూపిస్తాను. ఆ స్పీకర్స్ చెక్అవుట్ చేయండి. ఆ స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్, సో మనకి ఒక చోట కూర్చున్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఏదైతే, అది చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఆ సీట్లో కూర్చుంటేనే మీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఒకసారి అయితే స్పీకర్స్ మీకు చూపిస్తాను పైనుంచి, చూడండి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో మన ముందే ఉంటాయి అన్నమాట. సో మన సెంటర్ ముందు ఒక స్పీకర్ ఉంది, మళ్ళీ అటు సైడ్ చూడండి, అటు సైడ్ 1, 2, 3, 4 స్పీకర్స్. సో ఇలాంటి అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఇంకా మీరు అర్థం చేసుకోండి సౌండ్ ఎలా ఉంటుందనేది. ఒకసారి కింద నుంచి మీకు సీటింగ్ అండ్ స్క్రీనింగ్ చూపిస్తాను. ఇదైతే ఫ్రంట్ రో, అండ్ ఫ్రంట్ రో నుంచి స్క్రీన్ అయితే ఇలా కనబడుతుంది. అండ్ చూడండి, ఆల్మోస్ట్ దగ్గర 700 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్ ఇది. సో అదనమాట సంగతి. లేజర్ ప్రొజెక్షన్ చాలా బాగుంది, 4K ప్రొజెక్షన్. సో ఎలా ఉంది మీకు ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ మురారి రిలీజ్వి? అండ్ మీరు ఒకవేళ రిలీజెస్ ఈ థియేటర్లో ఏమేమి ఎంజాయ్ చేశారో చూడండి, చెప్పండి. అండ్ ప్రొజెక్షన్ చూడండి ఎంత షార్ప్, క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుందో, అలా ఉంటుందన్నమాట. సో మనం సెకండ్ హాఫ్ అయితే వెళ్ళిపోదాం, సెకండ్ హాఫ్ కంటిన్యూ చేద్దాం. ఇంటర్వెల్ అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను, ఇట్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 110. నీ కోసం, అమ్మ కోసం, మీ అందరి కోసం, వసు కోసం, నా కోసం కూడా. నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాం, బతికి తీరతాం, బతికి తీరతాం. ఎంత పెద్ద క్లాస్ మీకు ఇచ్చాను. బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి
ఎందరైనా ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేనైనా మహేష్ అన్న అంటారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. తన కష్టంతో పట్టుదల ప్రయత్నంతో సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. యాక్చువల్గా మహేష్ గారు చాలా మంచి డాన్స్ స్టైల్ ఉంటుంది ఆయన దగ్గర. చెప్తా ప్రపంచాన్ని వెళ్ళేస్తాడు మా మహేష్ బాబు. సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, బయట కూడా సూపర్ స్టార్. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంట, అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంట. నీ నవ్వు మనం 1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేసి గుండెల్లో నిలిచిపోయాడు మహేష్. వాడు జనంలో దేవుడే. నేను దేవుడు కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. తన మాట తన చేత ఈ తరానికి భగవద్గీత. ఇక్కడి నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా స్టైల్లో మురారి రిలీజ్ కానీ మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్ కానీ చూపించడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ మీ ముందుకు వస్తూ ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.